గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్స్కి జాబ్ క్యాలెండర్ 2026 10,060 పోస్టుల నియామకానికి, అది డైరెక్ట్ నియామకానికి 4 దశలు 4 ఫేజెస్కి పర్మిషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి ఒక ఆర్డర్ జీవోని ఇష్యూ చేశాయి. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జీవో నెంబర్ 81 2026 ఆగస్టు 22వ తారీఖున విడుదల చేశారు. దాని సారాంశం ఏ రిక్రూట్మెంట్ బోర్డు ఏ జాబులు 2026 జాబ్ క్యాలెండర్లో నింపాలి, అంటే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి అనే సారాంశాన్ని 10,060 పోస్టులకి సంబంధించి వాళ్ళు 4 దశల్లో ఇచ్చారు. ఆ 4 దశలకు సంబంధించి ఫేజ్ 1 ఆల్రెడీ మేము రిక్రూట్ చేసామంటున్నారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ ఫేజ్ 2 3,231 నియామకాలు, 3,231 నియామకాలని మొదటి దశ అనంతరం రెండవ దశలో 15 సెప్టెంబర్ 2026న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మూడవ దశ 2,311 నియామకాలు, ఖాళీల వేకెన్సీస్ 15 అక్టోబర్ 2026న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నాలుగవ దశ 2,995 ఖాళీల భర్తీ చేయడానికి 2026 అక్టోబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మొత్తం 4 దశలు 10,060 ఖాళీలని భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు, ఇంకా ఏరే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ 10,060 నియామకాలకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ఆ ఏజెన్సీస్కి రిక్రూట్మెంట్ స్ట్రిక్ట్గా ఆర్డర్ ఫాలో కావడానికి దీని ప్రెసిడెన్షియల్ రూల్స్ 2025ని ఎలా ఫాలో కావాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీయూష్ కుమార్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వారు ఈరోజు రిలీజ్ చేశారు. దీనిని అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి మరియు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మరియు సెక్రటరీస్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ మరియు చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారికి, మరి సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి పంపించారు. ఈ కాపీ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి పీయూష్ కుమార్ వారి పేరు పైన ఈ ఆర్డర్ రిలీజ్ 81 జీవో రిలీజ్ అయింది. అయితే వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2లోనే ఆ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి ఇచ్చారు. దానిలోని రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇది డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏఓ 14 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, వీళ్ళ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక వేకెంట్ ఖాళీ ఉంది, ఒక పోస్ట్ ఖాళీ ఉంది. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్లోని అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ, ఓల్డ్ నేమ్ సిటీ అంటారు, అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ని ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అంటున్నాం. ఆ 14 పోస్టులు ఖాళీ ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
అండ్ ఆంధ్రప్రదేశ్లోని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 3 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2లో సివిల్ 36 ఉన్నాయి. డిఎస్పీలు కమ్యూనికేషన్లో 3 మరియు కేటగిరీ 2 కింద డిఎస్పీలు 36 ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ సర్వీస్లోని మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 వేకెన్సీస్ ఉన్నాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, అదే డిడిఓ అంటాం, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే 35 వేకెన్సీస్ ఉన్నాయి డిడిఓలు. నెక్స్ట్ రెవెన్యూ సిసిఎల్ఏలోని అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్లో డిప్యూటీ కలెక్టర్ 11 ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ 11, డిఎస్పీలు 36 ఉన్నాయి. డిడిఓలు మొత్తం 35 ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా డిఎస్పీలు, మళ్ళీ డిడిఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఇవి కొంచెం. దాని తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని గతంలో సిటిఓ అనేవాళ్ళు ఇప్పుడు దాని పేరు మార్చారు, దాని అవి 14 ఉన్నాయి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్లోని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3 పోస్టులు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4 పోస్టులు. ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ అండ్ బిల్డింగ్స్లోని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3. ట్రైబల్ వెల్ఫేర్లోని జిల్లా స్థాయికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అది 3 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రూప్ 1కు సంబంధించి మొత్తం పోస్టు సంఖ్య 149 ఉన్నాయి. ఈ 149 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారాగా వివిధ డిపార్ట్మెంట్లలోని ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 2లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఉన్న విధానాన్ని ఏ విధంగా ఉన్నాయి అనేది మళ్ళీ తీసుకొస్తున్నాం. గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 2లోని ఇప్పుడు మన గ్రూప్ 1లో 149 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ప్రకారము తీసినాం. ఇప్పుడు గ్రూప్ 2 వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఆ గ్రూప్ 1 సర్వీస్ ఇది అదర్ దెన్ గ్రూప్ 1 సర్వీస్ అంటే ఇవి డిపార్ట్మెంట్ వైజ్గా అంటే వీటిని గెస్టెడ్ ఆఫీసర్గా పిలిచేవారు గతంలో. ఇప్పుడు అగ్రికల్చర్ కోఆపరేషన్లోని హార్టికల్చర్ ఆఫీసర్ 45 ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ అండ్ డెవలప్మెంట్ ఫిషరీస్లోని వెటనరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏలో 164. బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 29 ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సిసిఎఫ్ 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4. నెక్స్ట్ చైర్మన్ ఏపీ పొల్యూషన్ బోర్డ్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ 40 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్లోని పోలీస్ కానిస్టేబుల్ 542 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్లో ఏఆర్ ఆర్మర్డ్ రిజర్వ్డ్ 25 ఖాళీలు ఉన్నాయి. ఆర్మర్డ్ రిజర్వ్డ్ 25 ఖాళీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పోలీస్ 205 ఉన్నాయి. ఆర్మర్డ్ రిజర్వ్డ్ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ 542, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 205, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 200, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ఎస్ఐ 116 స్టేట్ వైడ్కి ఇవి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్లో 50, మళ్ళీ సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్లోని 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిటిఓ 10, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎఫ్
ఎల్ ఎఫ్ఎస్ఎల్ 8, ల్యాబ్ టెక్నీషియన్ 8, ల్యాబ్ అటెండర్కి సంబంధించి అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ FPB ఫింగర్ ప్రింట్ బ్యూరో 1 పోస్టు. ఈ ఫైర్మెన్ 158 పోస్టులు ఫైర్మెన్కి సంబంధించి. ఇవి పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా సంబంధించి 147 డ్రైవర్ అండ్ ఆపరేటర్ 147. నెక్స్ట్ వార్డర్ 150. నెక్స్ట్ వార్డర్ ఉమెన్ 21, పోలీస్ కానిస్టేబుల్ 80. ఇది డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పి SAR-CPL అంటారు దాన్ని. ఏపీఎస్పికి 80 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 71 ఉన్నాయి. ఏపీఎస్పి SIలు 71 ఉన్నాయి. ఇందా చెప్పిన AR సివిల్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF సబ్ ఇన్స్పెక్టర్ 9 ఉన్నాయి. అండ్ SPFలో SIలు ఉన్నాయి, మరి ఏపీఎస్పిలో SIలు ఉన్నాయి, మరి PTO SIలు ఉన్నాయి. అంటే ట్రాన్స్పోర్ట్లో సంబంధించి, ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి, సివిల్, AR అన్ని రకాల SI పోస్టులు ఉన్నాయి దీనిలోనే. ఇక నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12 ఉన్నాయి వేకెన్సీస్. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ASO అంటారు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196. ఇది స్టాట్స్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఇదే డిపార్ట్మెంట్లో ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ 17. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి కమిషనర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ వారి శాఖలో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ EO గ్రేడ్ 3 104 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా మంచి పోస్టు. అది కార్యనిర్వహణ అధికారి దేవాదాయ శాఖలో. రెవెన్యూ సంబంధించింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 104 ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 21, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1. నెక్స్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లోనే సూపర్వైజర్ గ్రేడ్ 1, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 29 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11 ఉన్నాయి. ఇది చైల్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్. తర్వాత ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4, ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11, సూపర్వైజర్ గ్రేడ్ 1 చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్లోనే 29 ఉన్నాయి. మొత్తం ఈ యొక్క విభాగంలో 3080 పోస్టులు ఉన్నాయి. 3082 పోస్టులు మొత్తం వేకెంట్ 3082 పోస్టులు ఉన్నాయి ఆ వేకెన్సీ సంబంధించి. నెక్స్ట్ క్రేజీ జాబ్ గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 2 వేకెన్సీస్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్. దీనిలోనే దాదాపుగా గ్రూప్ 2 టోటల్ 673 ఉన్నాయి. ఈ 673 10 రకాల డిపార్ట్మెంట్లు అంటే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ అండ్ CCLA, రెవెన్యూ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్, ఫినాన్స్, మరి జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా డిపార్ట్మెంట్ అంటే 10 డిపార్ట్మెంట్లు గ్రూప్ 2 సంబంధించి 673 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్
లో ఏఆర్ అసిస్టెంట్ రిజిస్టర్ 10 ఉన్నాయి వేకెన్సీస్. నెక్స్ట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్‌లో కమర్షియల్ టాక్సెస్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ ఏసీటీఓ, గతంలో ఏసీటీఓ అనేవాళ్ళు, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ జీఎస్టీఓ 40 పోస్టులు ఉన్నాయి ఏసీటీఓ. నెక్స్ట్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అంటే గ్రేడ్ 2 గ్రూప్ 1 సంబంధించి, ఇది గ్రేడ్ 2 6 ఉన్నాయి. కానీ గ్రేడు 1కి సంబంధించి అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. గ్రేడ్ 2 అయితేనేమో గ్రేడ్ 1లో ఫిల్ చేస్తాం. ఇది గ్రేడు 2కి సంబంధించి గ్రూప్ 1లో అయితే గ్రేడ్ 3 గ్రూప్ 2లో ఫిల్ అవుతుంటాయి. 6 పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్‌లోని ఎక్కువ ఉన్నాయి. డిప్యూటీ మండల్ పంచాయతీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఎంపిడిఓ అంటారు. 176 ఉన్నాయి. చాలా 176 వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఇవి. గతంలో యూఓపీఆర్డి అనే వాళ్ళిటిని, మరి ఇప్పుడు ఈ డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు 176 ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూ సంబంధించి రెవెన్యూ సిసిఎల్ఏ, రెవెన్యూలో సిసిఎల్ఏ ఉంటుంది. అదే డిప్యూటీ తహసీల్దార్లు 200 ఉన్నాయి. ఇది కూడా క్రేజీ జాబ్. ఈ 2 బాగున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ల సంఖ్య 200. నెక్స్ట్ రెవెన్యూ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్‌లోని సబ్ ఇన్స్పెక్టర్ రెవెన్యూ అండ్ ఎక్స్చేంజ్‌లో 25 ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 7 ఉన్నాయి. అదే రెవెన్యూ సబ్ రిజిస్టర్. ఫినాన్స్ డిపార్ట్మెంట్‌లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 మరియు సీనియర్ సెక్షన్ అకౌంటెంట్ హెచ్ఓడిలో 90, జూనియర్ అకౌంటెంట్ హెచ్ఓడిలో 48. నెక్స్ట్ 9వ డిపార్ట్మెంటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59. నెక్స్ట్ లా డిపార్ట్మెంట్‌లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 8 ఉన్నాయి. ఈ మొత్తం 10 డిపార్ట్మెంట్లు దాదాపుగా 200 డిప్యూటీ తహసీల్దారు, 176 డిప్యూటీ ఎంపీడీఓలతోని ఒక క్రేజీ జాబ్ ఇది. ఏసీటీఓలు కూడా 40 ఉన్నాయి. గ్రూప్ 2 వేకెన్సీస్ 673 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 673 వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు రిక్రూట్మెంట్ క్యాలెండర్ని ఏ విధంగా ఫిల్ చేస్తామో అనేది వాళ్ళు ఇచ్చారు ఈరోజు జీవో నెంబర్ 81 ద్వారాగా. నెక్స్ట్ టేబుల్ 2 వేకెన్సీస్ అండర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. ఇంజనీరింగ్ సంబంధించి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు గ్రూప్ 1 రాసుకోవచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు గ్రూప్ 2 రాయొచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నికల్ పేపర్లలో కూడా వాళ్ళు ప్రావీణ్యం సాధించవచ్చు. ఈ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్‌లోని మైనింగ్ అండ్ జియాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్లే 36 ఉన్నాయి. రాయల్టీ ఇన్స్పెక్టర్లు 9 ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ 1 ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ 1 ఉంది. అది నెక్స్ట్ రెవెన్యూ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్‌లోని దీనికి సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ ఎగ్జామినర్ 9 ఉన్నాయి. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ సంబంధించి పోస్ట్ అది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ 21 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్‌లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అది 100 ఖాళీలు ఉన్నాయి. 100 ఖాళీలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అది ఇంజనీరింగ్ సంబంధించి స్పెషల్‌గా వాళ్ళ డిపార్ట్మెంట్‌లో సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ దానిలోని ఇంజనీర్ అది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 73 ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్‌లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 75, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రిక్ 4 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏఎంవిఐ అంటారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 6 ఉన్నాయి. నెక్స్ట్
అదే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 224 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లోని. నెక్స్ట్ వాటర్ రిసోర్స్ ఎనర్జీలోని దానికి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ దానికి సంబంధించి మళ్ళీ దీన్ని విడగొట్టారు. అంటే ఏపీ ట్రాన్స్కోలోని 200 పోస్టులు, ఏపీఈ పీడీసీఎల్లో 135 పోస్టులు, ఏపీఎస్పీడీసీఎల్లో 134, ఏపీ జెన్కో 100 పోస్టులు, ఏపీ సిపిడిసిఎల్లో 60 పోస్టులు. ఈ మొత్తం ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ వాళ్ళకి 1635 పోస్టులు ఇచ్చారు. దీనిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒక 400 పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇది ఏ విధంగా ఫిల్ చేస్తారనేది ఇచ్చారు. దాంతో పాటుగా స్కూల్ సెక్రటరియట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, దీనిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ 2 విభాగాలు చేశారన్నమాట. దీనిలోని అడల్ట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇన్స్ట్రక్టర్స్, మరి డిఈఓస్ ఈ మొత్తం కలిపి దాదాపుగా 2991 పోస్టులు ఉన్నాయి. 2991 పోస్టులు ఏమో అవి ఉన్నాయి. ఏది స్కూల్ ఎడ్యుకేషన్లో. అది అడల్ట్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ 4 ఉన్నాయి. ఈ 2991 ప్లస్ 4 కలిపితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2995 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మొత్తం గవర్నమెంట్ వారు 81వ జీవో ద్వారాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ క్లియరెన్స్ ప్రకారం చూస్తే మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావటం ఇక మీకు ఏదైనా పేపర్ 1 మరి సోషియాలజీ సంబంధించి, మరి పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్, జీకే సమాచారం, ఆంధ్రప్రదేశ్ సమాచారం మొత్తం మన ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలో ఉంటుంది. ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 26 జిల్లాల సమాచారం కూడా సమగ్రంగా ఉంటుంది దాంట్లోనే. ఓకే, థ్యాంక్ యూ.